హాయ్ ఫ్రెండ్స్, చికెన్ అంటే ఇష్టమైన వారందరి కోసం చికెన్ పచ్చడి ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. దానికోసమని బోన్లెస్ చికెన్ 1 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగేసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ విధంగా 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అవనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 6 గ్రాముల మెంతులు వేసి కొంచెం వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగాక ఒక 15 గ్రాముల ధనియాలు వేసి వేయించుకోవాలి. అలాగే ఒక 8 లవంగాలు, దాల్చిన చెక్క 2 ఇంచుల ముక్క, యాలుక్కాయలు ఒక 4, ఆవాలు ఒక 12 గ్రాములు వేసి కొద్దిగా వేగాక జీలకర్ర కూడా ఒక 8 గ్రాములు వేసి వేయించుకోవాలి. వేగాక పూర్తిగా చల్లారిపోయాక ఇలాగా మిక్సర్ జార్లో వేసేసుకుని పొడి చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకుని దాంట్లో ఇందాక మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసేసుకొని ఇలా లిడ్ క్లోజ్ చేసేసి ఇట్లా వాటర్ వస్తుందండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసేసి లిడ్ పెట్టకూడదు, ఇట్లా పొడిగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. లో టు మీడియం లో పొడిగా అయిపోవాలండి ముక్కలు, వాటర్ అంతా పోవాలన్నమాట. ఇప్పుడు వేరే కళాయి స్టవ్ మీద పెట్టేసుకుని దానిలో 400 ml గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక ఇందాక ఉడికించుకున్న చికెన్ ఉంది కదా అది వేసుకుని డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా ఒకేసారి వేసి వేయించుకోకూడదండి, 2 బ్యాచ్లుగా వేసి వేయించుకున్నాను నేను. ఈ విధంగా వేయించుకుని ఒక ప్లేట్లో వేసేసుకున్నాక ఇప్పుడు అదే కళాయిలో 60 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు అందులో వేయించుకున్న చికెన్ ముక్కలు వేసుకొని ఇందాక పొడి చేసుకున్నాం కదా మసాలా పొడి అదంతా వేసేసుకొని అలాగే 60 గ్రామ్స్ కారం, 60 గ్రామ్స్ సాల్ట్ వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. కలుపుకొని పూర్తిగా చల్లారిపోయాక ఇందులో ఒక 60 ml లెమన్ జ్యూస్ వేసి కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక 24 hours ఊరనివ్వాలన్నమాట. 24 hours తర్వాత ఇదిగోండి ఊరిపోయిందండి, ఆయిల్ పైకి తేలింది, చక్కగా ఊరిపోయింది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.